ఈ నెల 26 నుండి 29 వరకు తిరుపతిలో నిర్వహించే ఏఐటియుసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 18వ మహాసభలు జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఎం హనుమంతరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు కార్మిక లోకానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం మధురవాడ జాతీయ రహదారి ఎస్బీఐ వద్ద ముఠా కార్మికులతో సమావేశం నిర్వహించి మహాసభలు కరపత్రాలు ఆవిష్కరించారు. సమావేశాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ సౌకర్యాలు కల్పించాలి, కార్మికులకు ఈఎస్ఐ సదుపాయం కల్పించాలి, కార్మికులకు పిఎఫ్ సదుపాయం కల్పించాలి, కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. తిరుపతిలో జరిగే రాష్ట్ర ఏఐటిసి మహాసభలు జయప్రదం చేయాలి. తిరుపతిలో జరిగే రాష్ట్ర ఏఐటిసి 19వ మహాసభలు జయప్రదం చేయాలి. ఈ నెల అక్కడిదే ఈ నెల ఏప్రిల్ 26 నుంచి 29 వరకు ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు తిరుపతి నగరంలో జరుగుతూ ఉన్నాయి. 26వ తారీఖున వేలాది మంది కార్మిక వర్గంతో రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన కార్మిక వర్గంతో మహా ప్రదర్శన అలాగే బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభలో ఏఐటియుసి అఖిల భారత ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ అనేది పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు అనేది ఈ మహాసభల్లో అనేక తీర్మానాలు అనేది కార్మిక సమస్యలు దీర్ఘకాలికంగా పరిష్కారం అవ్వకుండా ఉన్న అనేక కార్మిక సమస్యలు అనేది ఈ మహాసభల్లో చర్చించి పోరాట కార్యక్రమాలు రానున్న కాలంలో చేయడానికి అనేది రూపొందించడం అనేది జరుగుతూ ఉంది. అత్యంత క్లిష్ట సమయంలో కార్మిక వర్గం అంతా చాలా కష్ట సమయంలో ఉన్న సమయంలో ఈ మహాసభలు అనేది జరుగుతూ ఉన్నాయి. అందువల్ల చాలా ప్రాధాన్యత ఈ మహాసభలకు సంతరించుకున్నది. 29 కార్మిక చట్టాలు ఈ దేశంలో అనేక సంవత్సరాల పాటు అనేక త్యాగాలు చేసి స్వతంత్రానికి పూర్వం కానీ స్వతంత్ర అనంతరం కానీ కార్మికుల పోరాటాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అది యజమానులకు అనుకూలంగా ఈ కార్మిక కోడ్స్ అనేది ఉన్నాయి. పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఈ లేబర్ కోడ్స్ అనేది ఉన్నాయి. 8 గంటల పనిదినం అనేది దాదాపు 140 సంవత్సరాల క్రితం సాధించుకున్న హక్కుని కూడా ఈరోజు అనేది కాలరాసి 12 గంటలు అనేది చేయాలనేసి చెబుతూ ఉన్నారు. అలాగే కార్మికులకి సమ్మె చేసే హక్కు అనేది ప్రధానంగా కార్మికులు ఏ సమస్య అయినా యజమానులను పరిష్కరించకపోతే కార్మికులు సమ్మె అనేది చేస్తారు. ఆ సమ్మె అనేది చేయకుండా ఈ లేబర్ కోడ్స్ అనేది అడ్డుకుంటా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ఈ మహాసభలో చర్చించి పోరాటం అనేది రానున్న కాలంలో దీర్ఘకాలికంగా పెద్ద ఎత్తున కార్మికులందరూ పోరాటానికి సమాయత్తం అవడానికి ఈ మహాసభలు ఎంతో దోహదపడతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.